నేటి వైశిష్ట్యం. మరి ఈనాటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. ఈ రోజున వినాయక చవితి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ, ఈ రోజున వినాయక చవితి అంటే అన్ని రకాల విఘ్నాలని దూరం చేసే వినాయకుడిని ప్రతి వాళ్ళు ఏ విషయంలోనైనా మొట్టమొదట పూజ చేసేదే వినాయకుడికి. ఒక విద్య ఆరంభంలో కానీ, వివాహంలో కానీ, లేకపోతే ఏదైనా గృహప్రవేశం, ఏ పనిలోనైనా, ఒక వ్యాపార ఆరంభంలో కానీ, అసలు ఒక కొత్త పని అంటూ మొదలు పెట్టారు అంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వినాయకుడి పూజతోనే మొదలు పెడతారు. అంటే ఆయన ఆదిదేవుడిగా ఆయన అంటాం. అలాంటిది ఈ రోజున వినాయకుడి యొక్క భాద్రపద శుక్ల చవితి అంటే వినాయకుడి యొక్క జన్మదినోత్సవంగా మనం ఈ రోజున చెప్తాం. అలాగే ఈయన్ని గణాధ్యక్షుడు అని కూడా అంటాం. అంతేకాకుండా ఈయన్ని ఈ రోజున వినాయకుడిని 21 రకాల పత్రితో పూజ చేస్తారు. 21 రకాల పత్రుల్లో కూడా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ పేర్లు వినడానికి మనకి ఎలా ఉంటాయంటే ఏమిటో కొత్త రకంగా అనుకుంటాం. అంటే వాటికి ఒకదానికి మనం మామూలుగా ఉండే పేర్లు వేరు, కానీ దాన్ని ఇంకొక రకంగా వింటే మనకి అంటే వేరే రకంగా అనుకుంటాం. అంటే ఉదాహరణకి మాచీపత్రంతో పూజ చేస్తారంటారు. అంటే మాచీపత్రం అంటే ఏం లేదు, చామంతికి సంబంధించింది. అలా మాచీపత్రం, బృహతి పత్రం అని చెప్పి దాంతోనూ పూజ చేస్తారు. రెండో అదే అంటే ఆ 21 పత్రుల్లో బృహతి పత్రం ఒకటి. తర్వాత కూడా మనం తీసుకున్నట్లయితే దానికి సంబంధించి బిల్వపత్రాలకు కూడా చాలా ఆయుర్వేదం సంబంధించిన ఈ యొక్క 21 పత్రులు కూడా ఎందుకు అంటే అవి దైవ వృక్షాలు. అంటే వాటికి సంబంధించి అవి మనిషికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. వాటిల్లో అన్నిట్లోనూ మెడికల్ వాల్యూస్ ఉంటాయి ఆయుర్వేద పరంగా తీసుకుంటే. అందుకే మాచీపత్రం, బృహతి పత్రం, అటు పక్కన బిల్వపత్రం, ఇటు పక్కన చూస్తేనేమో మనకి దూర్వాపత్రంతో పూజ అంటే గరికతో పూజ చేస్తారు. ఆయన చాలా ఇష్టమైంది దూర్వాపత్రం అనే దాంతో కూడా పూజ అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఉత్తరేణి అంటే ఆ పత్రంతో చేస్తారు. బదరి అంటే రేగిపళ్ళు తెలుసు కదా, దానికి సంబంధించిన దాంతో ఒకటి పూజలు చేయడం. అలాగే ఉమ్మెత్త దానికి సంబంధించిన పత్రాలతో కూడా ఆయనకి వాళ్ళ పూజ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తులసితో కూడా ఈ రోజున ఆయనకి పూజ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చూతపత్రం, వినడానికి చూతపత్రం అంటే అది మామిడాకులు. సో చూతపత్రంతో పూజ చేస్తారు ఆయనకి. ఇది కాకుండా ఇంకా ఆయనకి సంబంధించిన దాంట్లో ఏమేం చేస్తారు, దానిమ్మకి సంబంధించి, గన్నేరుకు సంబంధించి, అంతేకాకుండా ఇంకా వివిధ రకాలైన వాటిల్లో మనకి విష్ణుక్రాంత పత్రం అంటారు. అంటే ఏంటంటే అది శంకు పూలు అంటారు కదా, మనం వింటే శంకుకు సంబంధించిన దాంతో ఒకటి ఆయనకి. అలాగే దేవదారికి సంబంధించింది, అలాగే జాజి, తర్వాత మరువం. ఇంతేకాకుండా ఇంకా ముఖ్యమైన వాటిల్లో ఇంకా ఆయనకి సంబంధించింది అంటే దేవకాంచనం అని చెప్పి, గండకీ పత్రం అని చెప్పి ఇంకొక దాంతో కూడా పూజ చేస్తారు. ఇది కాకుండా రావి, మద్ది, తర్వాత జువ్వి, వీటన్నిటితో కూడా ఆయనకి వీటికి సంబంధించిన ఆకులతో, అలాగే జిల్లేడు, అది అర్కపత్రం అంటాం. ఇలాగా 21 పత్రాలతోనూ ఆయనకి ఈ రోజున పూజ చేస్తే, ఎందుకంటే ఆయనని హస్త నక్షత్రంలో పుట్టాడు, హస్తిముఖుడు అంటే ఆయన ఏనుగు తలతో ఉన్నాం కాబట్టి అంత విశేషమైన వినాయకుడికి ఎన్ని రకాల పత్రాలతో పూజ చేయడం ఏంటంటే వర్షాకాలం ఆరంభంలోనే మనకి శ్రావణ భాద్రపద మాసాలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఈ రకమైన ఈ పత్రాలతో కనుక పూజ చేయడం వల్ల మనం ఆయన తయారు చేయడం కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అలా కాకుండా మంచిగా మట్టితో తయారు చేసి పర్యావరణంలో ఇబ్బందులు లేకుండా అది, అలాగే ఈ యొక్క పత్రాలతో పూజ చేయడం వల్ల ఏముంటుందంటే ఆయుర్వేద యొక్క ఇవి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల అనారోగ్యాలను ఇవి రూపుమాపుతాయి. అంటే ఒక్కొక్క ఆకుకి ఒక రకమైన విశిష్టత ఉంది. వీటిల్లో నుంచి మనకి అవి కనుక వాటితో పూజ చేసి కొందరు 9 రోజులు పెట్టుకుంటారు, కొన్ని ఇంట్లో పెట్టుకున్నా బయట పెట్టినా వాటి మించి వచ్చే ఆ గాలి అనేది మనిషికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది అన్నది ఒకటి. అలాగే ఆయన యొక్క ఆకార విశేషాలను మనం చూసినా, ఆయనకి ఇష్టమైన మోదకాలు చూసినా ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవిగా మనం చెప్తాం. ఇవన్నీ వీటి గురించి మనం మాట్లాడడానికంటే కూడా ముందు ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ మామూలుగానే నెల నెల రకరకాలుగా మనకి శుక్లపక్షంలో, తర్వాత అది కాకుండా మనకి కృష్ణపక్షంలో సంకష్టహర చవితి, అవి మాత్రమే కాకుండా రకరకాల పేర్లతో ఆ యొక్క సంకష్టహర చవితి చేస్తారు. కానీ ఈ వినాయక చవితి చాలా విశిష్టమైంది. దీంట్లో అనేక రకాలైన విషయాలు దాన్ని బట్టి పిల్లలు కూడా నేర్చుకోవాల్సినవి. వినాయకుడు యొక్క పూజ బట్టి ఏం నేర్చుకుంటారు పిల్లలు, ఆయన దాంట్లో గణాధ్యక్షత అనేది ఆయనకి ప్రథమంగా ఆయనకి ఎందుకు ఇచ్చారు, ప్రథమ పూజ ఆయనకి ఎందుకు చేస్తారు, ఆయన యొక్క విశిష్టత ఏంటి అన్న విశేషాలను కూడా మనం కొంత పరిశీలనలోకి తీసుకొని కనుక మాట్లాడినట్లయితే ఈయన గణాధ్యక్షత ఇవ్వడానికి కూడా ముందు ఈయనని కుమారస్వామిని ఇద్దరిని కూడా తల్లిదండ్రులు మీరు ఎవరైతే ముందుగా వస్తారో అన్ని యొక్క ఇది చూసుకొని వాళ్ళకి మేము
ఈ గణాధ్యక్షుడిగా ఇస్తామని చెప్పినప్పుడు కుమారస్వామి వెంటనే నెమలి వాహనం ఎక్కేసి ఆయన చాలా ఇదిగా వెళ్ళిపోతే, అయ్యో నేను అంత తిరగలేను కదా, నా యొక్క ఆకారం ఇలా ఉంది కదా అని ఆయన బాధపడితే, అప్పుడు అలా కాదు, తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసినా కూడా అది అన్ని లోకాలు అన్నిటిగానే అన్న చెప్పడం వల్ల ఆయన ఆ రకంగా చేయడం, దానివల్ల వెంటనే ఆయనకి గణాధ్యక్షత పదవి ఇవ్వడం అనేది, అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే వ్యక్తికి వినయం, దాంతోపాటు ఆయన జ్ఞానానికి కారకుడు. ఆయన ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుడు అంటే ఆయనని అందరూ ఎందుకు అంత ఇష్టంగా పూజ చేస్తారు అంటే, చిన్న పెద్ద రకరకాలుగా అన్ని చోట్ల ఒక నెల ముందు నుంచే ఆయనకి సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి తయారు చేసుకుని, మట్టి విగ్రహాలు రకరకాలు పెట్టడం, ఓ కూడల్లో అవన్నీ పెట్టడం, ప్రతి 9 రోజులు 10 రోజులు ఇలా చేయడం, తర్వాత గణేష నిమజ్జనం దాకా ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే జ్ఞానానికి కారకుడు ఆయన. కేతుగ్రహానికి అంటే మూలాధార చక్రానికి అధిపతి అయిన కేతుగ్రహానికి ఆయన ఇది కాబట్టి ప్రత్యేకంగా గుంజేళ్ళు తీయడం అనేది కూడా ఉంది. గుంజేళ్ళు కూడా ఈ రోజున ఎందుకు తీస్తారు అంటే మూలాధార చక్రాన్ని బలోపేత చేయడం. మూలాధార చక్రం అనేది సరిగ్గా ఉంటే వ్యక్తిలో ఆలోచన విధానం బాగుంటుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, ఆరోగ్యపరమైన ఆలోచనలు అనేవి వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అరగుంజీళ్ళు అని చెప్పి తీయించడం అనేది ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తితో మనం ఈ రకంగా గుంజీళ్ళు తీసేటప్పుడు ఆ యొక్క మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఇది పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున గుంజీళ్ళ వెనకాల విధానం ఇది. అలాగే ఆయన గణాధ్యక్షత పదవి ఇవ్వడానికి కారణం, అలాగే ఇప్పుడు మనం 21 పత్రాల గురించి చెప్పుకున్నాం. ఈ ఆ పత్రి నుంచి వచ్చే గాలి వ్యక్తికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, అది శారీరకంగా ఒక్కొక్కదానికి ఉన్న ఇంపార్టెన్స్లో దాని అంతెందుకు చిన్న తులసి విషయమే మనం తీసుకున్నట్లయితే, ఏదైనా అనారోగ్యాలు, దగ్గులు, జలుబులు వర్షాకాలంలో వచ్చే వాటికి కూడా తులసిని మనం వేడి నీళ్ళల్లో వేసుకొని అది తాగడం అనేది, కషాయాల్లో చేసుకొని తాగడం అనేది, అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా దద్దుర్లు, చర్మానికి సంబంధించిన విషయాలు, చెవికి సంబంధించిన ఆరోగ్యం, ప్రతి దానికి కూడా ఈ యొక్క పత్రి అంటారు. అంటే ఆకుపచ్చ రంగు ఆయనకి ప్రియమైనది. అంటే ఆయన కన్యా రాశిలో అంటే హస్త నక్షత్రం కాబట్టి ఆకుపచ్చ రంగుకి ప్రతీక. ఆకుపచ్చ రంగు అంటే ఏంటది? ఉజ్వలమైన ఒక విధానం. అంటే ఎక్కడైనా చూడండి, మనం ఎక్కడైనా పెడితే గ్రీనరీ, చక్కగా ఆకుపచ్చని చెట్లు అవి చూస్తే మైండ్ కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతి అంతా కూడా నిక్షిప్తమైనట్టుగా మనం భావన చేస్తాం. అందుకే ఈ రోజున పాలవెల్లి కట్టి రకరకాలుగా పాలవెల్లికి రకరకాల పళ్ళు ఇవన్నీ కూడా మనం పెట్టి, మొక్కజొన్న పొత్తులు కానీ వెలగ పంటలు ఆయనకి నైవేద్యాలు పెట్టి ఇవన్నీ కూడా మనం చేసి ఆయన్ని విపరీతంగా ఆరాధించటం, ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే విద్యాపరంగా. ముఖ్యంగా ప్రపంచంలో విద్యార్థులకి మొట్టమొదట కావాల్సింది విద్యాపరమైన అభివృద్ధి. కాబట్టి విద్య కోసం అందరూ ఈ రోజున గణపతిని పూజిస్తారు. వ్యాపారం కోసం, ఆరోగ్యం కోసం, అన్నిటి కోసం ఆయన్ని ఇవాళ పూజ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ అందరూ కూడా వినాయక చవితిని చాలా చక్కగా చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని, అలాగే ఆ కథలో ఉన్నట్టుగా నీలాపనిందలకు గురి కాకుండా అక్షంతలు వేసుకొని వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకొని చంద్రుణ్ణి చూడకుండా వీలైతే అక్షంతలు కథంతా విని వేసుకొని ముందుకు గనక సాగినట్లయితే జీవితంలో ఎన్నో విషయాలకి ఆయన దగ్గర నుంచి చక్కటి ఒక బ్లెస్సింగ్ అనేది దొరకడం వినాయకుడి దగ్గర నుంచి మనం పొందగలుగుతాం. అది ఈరోజు యొక్క మన యొక్క విశిష్టతగా మనం చెప్తాం. అమ్మ, ఈనాడు శుభదిన